Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ముందు శివుడి పాత్రలో పోయి అయ్యో పాత్ర నిండిపోయింది, ఇంకేం పడుతుంది? ఆ పాత్రలాగే నీ బుర్ర నిండా అక్కర్లేని అర్థం లేని ఆలోచనలు నిండి ఉంటే ఇక నేర్చుకోవలసిన విద్య ఎక్కడ పడుతుంది? బాబు గారు, అవును శివ, నేర్చుకోవలసిన విద్య తప్ప మనసులోనూ మెదడులోనూ మరి ఏ ఆలోచన లేనప్పుడే విద్య త్వరగా అవ్వుతుంది. దానినే ఏకాగ్రత అంటారు. అర్థమైంది బాబు గారు. ఏది నేర్చుకోవాలన్నా మనిషి మొదట తెలుసుకోవాల్సింది ఏమిటో అర్థమైంది. భేష్, ఇప్పుడు నీకు విద్యార్థికి కావలసిన మొదటి లక్షణం అవి రా చెప్తా. ఇది ఏకాగ్రత అవలంబించే విధానం. అతని మనసులో ఏది నిలుపుకుని కూర్చున్నాడు అది తప్ప అతని మెదడులోకి ఏదీ రాదు. అతను నిలుపుకున్న ఆలోచన తప్ప ఏ శబ్దమూ అతని మెదడుకి సోకదు. చూశావుగా, అతని మెదడు అతని వశంలోనే ఉంది. అతను చెప్పినట్టు తప్ప మరొక విధంగా పనిచేయదు. రా. మెదడులోని ఏకాగ్రతని ఇతరు శరీరానికి అలవాటు చేశాడు. అంటే శరీరంలో అణువుకి ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం చేతిలో ఉన్న ఆయుధాన్ని తిప్పడం. అంటే శరీరంలో శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరించబడింది. ఇప్పుడు ఆ కర్ర ఎంత శక్తివంతం అవుతుందో చూడు. ఆనంద, ఇనుమును విరచగలిగిన శక్తి కర్రది కాదు, కర్రలో కేంద్రీకరించబడిన అతని శరీరంలోని శక్తిది. ఇందాకటి వ్యక్తి తన శరీరంలోని శక్తి అంతా ఆయుధం మీద కేంద్రీకరిస్తే ఇతను తన చేతుల మీద కేంద్రీకరించాడు. ఆ చేతుల శక్తి ఎలాంటిదో చూడు. చూశావా శివ? శివ, శక్తి అనేది ఎక్కడో లేదు. అణువులోనూ పరమాద్భుతమైన శక్తి ఉంది. కోటాను కోట్ల అణువులు కలిసిన మానవ శరీరంలో అనంతమైన శక్తి ఉంది. అయితే సాధనతో, పట్టుదలతో, ఏకాగ్రతతో ప్రయత్నించి మెదడుని, మనస్సుని, శరీరాన్ని ఒకే బాట మీద, ఒకే కేంద్రం మీదకి తీసుకురాగలిగినప్పుడు మానవుణ్ణి ఏ ఆయుధము ఏమీ చేయలేదు. ఏ లోహంతో చేసిన ఆయుధమైనా ఆపలేదు. ఆ పరిధిని చేరుకోవడానికే మహావిద్యను నేర్చుకోవాలి. ఆ విద్యను నేర్చిన వ్యక్తి, ఆ శక్తిని సాధించిన వ్యక్తి సృష్టిని నడిపించే పంచభూతాలని తన అదుపులో పెట్టుకోగలుగుతాడు. ఆ మహావిద్యలు నీకు నేర్పి నిన్ను అపరిమితమైన శక్తి గలవాణ్ణిగా, అతీత మానవుణ్ణిగా నేను తీర్చిదిద్దుతాను. కానీ బాబు గారు, నాకు అసలు ఏమీ తెలియదే. ఏదో కాస్త పాఠం గెంతరం తప్ప. చాలు శివ, చాలు. పదములు పాడి నృత్యం చేయగలిగిన నీవు ఈ మహావిద్యను తేలిగ్గా నేర్చుకో. పరమశివుడు రౌద్రమూర్తి అయి ప్రళయతాండవం చేస్తే అందులోంచి అనలం పుట్టింది. నటరాజమూర్తి ఆనందతాండవం చేస్తే అందులోంచి నృత్యం పుట్టింది. ప్రాణం తీసే శారీరక యుద్ధం, ప్రాణం పోసే శరీర నృత్యం కవలల్ లాంటివి. సున్నితంగా ఇచ్చిన భంగిమ నృత్యమైతే, సునిశ్చితంగా ఇచ్చిన భంగిమ శౌర్యమవుతుంది. మృదువుగా పట్టిన ముద్ర లాస్యమైతే, కటువుగా పట్టిన ముద్ర క్రౌర్యమవుతుంది. మెత్తగా వేసే అడుగు పద విన్యాసమైతే, కత్తిలా వేసే అడుగు పదఘట్టన అవుతుంది. అందుకే చెబుతున్నాను, లయ తెలిసిన నీవు ఏకాగ్రతతో వీటిని ఆచరిస్తే అతి త్వరలో అరవీర భయంకర మృత్యు అవుతావు. తమ దేవుని నాకు కొండంత బలం. విజయోస్తు.
ఇవాళకి ప్రాక్టీస్ చాలు, నాకు బోర్ కొడుతోంది. ఏయ్, తొందరగా టావల్ తీసురా. తీసుకొస్తానమ్మాయి గారు. బుద్ధి లేదు, దరిద్రపు మొహ. నీ చండాలపు చీర కొంగుతో నా ఫేస్ తుడుస్తావా? అది కాదమ్మా. షడప్. నీలాంటి తక్కువ రకం మనిషి ఒంటి మీద బట్టను నాకు తగిలించడమా? ఎవరిని అనుకున్నావే నన్ను? మా అంతస్తు ఏమిటి, హోదా ఏమిటి, అసలు మా పుట్టుకేమిటో కూడా తెలియకుండా ప్రవర్తిస్తావా? అమ్మ మాలిని, ఏమిటా మాటలు? రాను రాను నీకు పొగరెక్కువ. మమ్మీ, నువ్వు నాకేం చెప్పకు. మాట్లాడితే చాలు ఈ దరిద్రపు మొహను సమర్థిస్తావు. అది నేను సహించను, భరించను. ఇక మీద ఇలా జరిగితే నేను ఊరుకునేది లేదు. నన్ను మన్నించు పూర్ణ. కన్న ప్రేమను దాచుకోలేక అప్పుడప్పుడు బయట పెట్టే నువ్వు, దాని ప్రవర్తన వలన, మాటల వలన నువ్వెంత చిత్రహింస అనుభవిస్తున్నావో నాకు తెలుసు. రత్నమాల, నవమాసాలు మోసి నీ రక్తం పంచి దాన్ని నాకిచ్చావు. తనెవరో, తన పుట్టుక ఏమిటో తెలియని మాలిని దాని మాటలతో నీ గుండెని కోత పెడుతుందని నాకు తెలుసు. ఊరుకో రత్నమాల, నువ్వెందుకు బాధపడతావు? తన ఎన్ని మాటలన్నా నా బిడ్డ గనుక నేను బాధపడను. అయినా తల్లి ఎన్ని కష్టాలు పడ్డా కోరుకునేది బిడ్డ సౌఖ్యమేగా. తను గొప్పగా ఘనంగా బ్రతుకుతుంది. నాకు చాలు. గురువు గారు, మీ దయ వలన, దీవెన వలన నాకే ఊహాతీతమైన ఎన్నో విద్యలు నేర్చుకోగలిగాను. మీరు సరికొత్త మనిషిగా సృష్టించిన నా మీద అధికారం మీది. నన్నేం చేయమంటారో సెలవీయండి. ఏ విద్యకైనా, ఏ పరిశోధనకైనా, ఏ మనిషికైనా పరమావధి మానవ జాతి శ్రేయస్సు. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి. ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా ఉండాలి. సమసమాజం, నవ సమాజం ఏర్పడాలి. అలా జరగాలంటే అధికారం ఉండి, అవకాశం ఉండి పేదలను దోచుకునే పెద్దలు నశించాలి. కష్టజీవులు నష్టజీవులు కాకూడదు. విలాసంగా ఒక్కడెక్కిన పల్లకీని నలుగురు మోసే పద్ధతి చెరిపేయాలి. ప్రభువులు ప్రజల మధ్య భేదం నశించాలి. జమీందారీ వ్యవస్థ కూలిపోవాలి. అంతా చేతులు కలిపి కష్టం సుఖం సమానంగా పంచుకొని ప్రగతి వైపు సాగిపోవాలి. శాభాష్ శివ, శాభాష్. విద్యల్ని నేర్చుకోవడమే కాక విధుల్ని కూడా తెలుసుకున్నావు. శారీరకంగానే కాక మానసికంగా కూడా ఎంతో ఎదిగిపోయావు. భానోజిని ఎదుర్కోబోయే నీకు రెండు ముఖ్యమైన విషయాలు తెలియాలి. చెప్పండి గురుదేవ. నా దగ్గర సమస్త విద్యల్ని నేర్చుకుని ధనాశకి లొంగిపోయి భానోజీ దగ్గర చేరిన 5 అఖండులున్నారు. పంచభూతాల పేరుతో వాళ్ళు భానోజీ చేసే పాప పనులకు సహకరిస్తున్నారు. శక్తినే కాక యుక్తిని కూడా ఉపయోగిస్తే తప్ప వాళ్ళ మీద నువ్వు ఎదురు దెబ్బతీయటం కష్టమని గుర్తుంచుకో. అలాగే గురుదేవ. మరొక్క విషయం, తనకు ఎదురు తిరిగే మనుషుల్ని జీవం లేకుండా చేసి వాళ్ళ నెత్తురులో శక్తుల్ని అంతం చేసి బానిసలుగా మారుస్తున్నాడు భానోజీ. అలా మార్చే స్థావరాన్ని విడిది అని మారు పేరుతో పిలుస్తుంటాడు. అది ఎక్కడుందో తెలుసుకుని అక్కడ జడపదార్థాలుగా మారిపోతున్న మనుషులందరినీ రక్షించటం నీ ముఖ్యమైన బాధ్యత. తప్పకుండా ఆ బాధ్యత నిర్వర్తిస్తాను గురుదేవ. బయలుదేరు శివ. భానోజీ లాంటి వ్యక్తులతో పాటు ఆ వ్యవస్థనే హతమార్చు. ఈ లక్ష్యంలోనికి విజయం కలగాలని తలుస్తూ విజయ్ అనే పేరుతో నిన్ను పిలుస్తూ ఆశీర్వదిస్తున్నాను. విజయోస్తు.